నమస్కారం. ఈరోజు మనం భక్తి, ప్రకృతి, అద్భుతాలు ఇవన్నీ కలిసిన ఓ అపురూప ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం. అదే శ్రీకాళహస్తేశ్వర ఆలయం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ప్రసిద్ధ శైవక్షేత్రం వెనుక ఎన్నో కథలున్నాయి. అవేంటో చూద్దాం పదండి. అయితే ఇక్కడ మనందరి మదిలో ఒక ప్రశ్న మిదులుతోంది. కార్తీక మాసం అంటేనే శివుడికి చాలా ప్రత్యేకం కదా. మరి దేశంలో ఇన్ని వేల శివాలయాలుండగా ప్రత్యేకంగా శ్రీకాళహస్తి గురించే ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకుంటారు? ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఈ ఆలయం వెనుకున్న కథల్లోకి, ఆశ్చర్యపరిచే రహస్యాల్లోకి ఓసారి తొంగిచూడాలి. రండి, ఆ ప్రయాణం మొదలుపెడదాం. సరే, అన్నింటికన్నా ముందు అసలు ఈ ఆలయానికి శ్రీకాళహస్తి అని పేరెలా వచ్చింది? వినడానికే కాస్త వింతగా ఉంది కదా. ఈ పేరు వెనుక ఒక కథ కాదు, ఏకంగా 3 జీవుల అద్భుతమైన భక్తి కథ దాగి ఉంది. ఇందులో మొదటిది శ్రీ. శ్రీ అంటే ఓ సాలెపురుగు. అవును, ఓ చిన్న సాలెపురుగు. అదేం చేసిందంటే ప్రతిరోజూ శివలింగం మీద ఆకులు, దుమ్ము పడకుండా తన గూడునే ఒక గొడుగులా కట్టిందట. చూడండి ఎంత గొప్ప భక్తి. తర్వాత వస్తుంది కాళ, అంటే ఒక పాము. ఈ పాము రోజూ అక్కడికి వచ్చి తన దగ్గరున్న అమూల్యమైన మణిని ఆ లింగం దగ్గర పెట్టి పూజ చేసేదట. ఇక మూడోది హస్తి, అంటే ఏనుగు. ఇది ఏం చేసేదంటే దగ్గర్లోని స్వర్ణముఖి నదికి వెళ్లి తన తొండంతో నీళ్లు తెచ్చి ఆ శివలింగానికి అభిషేకం చేసేది. చూశారా, శ్రీ, కాళ, హస్తి. ఈ మూడింటి నిస్వార్థ భక్తికే ఆ పరమేశ్వరుడు ముగ్ధుడై ఈ ప్రాంతానికి శ్రీకాళహస్తి అనే పేరు స్థిరపడిపోయేలా చేశాడని పురాణాలు చెప్తున్నాయి. సరే, ఆలయం పేరు వెనకున్న కథ ఇది. కాని శ్రీకాళహస్తి అనగానే మనకు గుర్తొచ్చే మరో అద్భుతమైన కథ ఉంది. అది వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అదే భక్త కన్నప్ప కథ. అసలు భక్తి అంటే ఏంటి అనే ప్రశ్నకు సమాధానమే ఈ కథ. కన్నప్ప అసలు పేరు తిన్నడు. ఒక మామూలు గిరిజన వేటగాడు. పూజలు ఎలా చెయ్యాలో తెలియదు, మంత్రాలు చదవడం రాదు. కాని అతని దగ్గర ఒక్కటే ఉంది, శివుడిమీద పిచ్చి ప్రేమ, స్వచ్ఛమైన భక్తి, అంతే. అతని భక్తి ఎలాంటిదో తెలుసా? అతను వేటాడిన జంతువు మాంసాన్ని ముందు తను రుచి చూసేవాడు. ఎందుకంటే దేవుడికి రుచిగా లేనిది పెట్టకూడదని. కాని శివుడు కన్నప్ప భక్తిని లోకానికి చూపించాలనుకున్నాడు. అందుకే శివలింగం కంటినుంచి రక్తం కార్చాడు. దాన్ని చూసి కన్నప్ప తట్టుకోలేకపోయాడు. అయ్యో, నా స్వామికి దెబ్బ తగిలిందే అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన కన్ను పీకి ఆ లింగానికి పెట్టేశాడు. అంతటితో శివుడి పరీక్ష ఆగలేదు. రెండో కంటినుంచి కూడా రక్తం కారడం మొదలైంది. ఇప్పుడు కన్నప్ప ఏం చేశాడో తెలుసా? రెండో కన్ను కూడా పీకేస్తే తనకు దారి కనబడదు కదా. అందుకే గుర్తుకోసం తన కాలిని ఆ లింగం కంటి దగ్గర పెట్టి తన రెండో కన్ను కూడా పీకబోయాడు. ఆ క్షణంలో శివుడు ప్రత్యక్షమై అతన్ని ఆపి తనలో ఐక్యం చేసుకున్నాడు. అది కన్నప్ప భక్తి అంటే. చూశారా, ఇల్లాంటి గొప్ప భక్తుల కథలున్న ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. కేవలం కథలే కాదు, ఈ ఆలయానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. అదేంటంటే ఇది పంచభూత క్షేత్రాల్లో ఒకటి. పంచభూతాలు అంటే మనకు తెలుసు కదా, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఈ 5 మూలకాలకు ప్రతీకలుగా శివుడికి 5 గొప్ప ఆలయాలున్నాయి. అన్నీ మన దక్షిణ భారతదేశంలోనే. ఆ 5 ఏవంటే కంచిలో భూమి, తిరువణైకావల్లో నీరు, తిరువణ్ణామలైలో అగ్ని, చిదంబరంలో ఆకాశం, ఇక మన శ్రీకాళహస్తి. ఇది వాయువుకు అంటే గాలికి ప్రతీక. అందుకే ఇక్కడ శివలింగాన్ని వాయులింగం అంటారు. వాయులింగం అన్నాం కదా, ఇక్కడే అసలు అద్భుతం, ఓ అంతు చిక్కని రహస్యం దాగి ఉంది. దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. గర్భగుడిలో ఉండే ఈ లింగం స్వయంగా వాయుస్వరూపం అని నమ్ముతారు. అందుకే దాన్ని ఎవ్వరూ, చివరికి పూజార్లు కూడా తాకరు. మామూలుగా శివలింగాలకు అభిషేకాలు చేస్తారు కదా, కాని ఇక్కడలా చెయ్యరు. అసలు వింత ఏంటంటే ఆ గర్భగుడిలోకి గాలి ఆవడానికి చిన్న కిటికీ కూడా ఉండదు. అయినా సరే అక్కడ వెలిగించిన దీపాలు మాత్రం నిరంతరం కదులుతూనే ఉంటాయి, గాలికి కదులుతున్నట్టే. అదే ఆ వాయులింగం మహిమ అని ఆయనే శ్వాస తీసుకుంటున్నట్టుగా ఉంటుందని భక్తులు చెప్తారు. ఊహించుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందో. సరే, ఇన్ని కథలు, ఇన్ని అద్భుతాలు, వీటన్నింటినీ మనసులో పెట్టుకుని మనం మొదట అడిగిన ప్రశ్నకు మళ్ళీ వద్దాం. ఇంతటి గొప్ప ఆలయంలో కార్తీక మాసం ఎందుకంత ప్రత్యేకం? ఎందుకంటే కార్తీక మాసంలో ఈ ఆలయంలోని ఆధ్యాత్మిక శక్తి వేల రెట్లు పెరుగుతుందని నమ్మకం.
ఈ నెలలో ఇక్కడ ఒక్క దీపం వెలిగించినా చిన్న పూజ చేసినా దాని ఫలం ఊహించలేనంతగా ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఈ ఆలయం మొత్తం లక్షల దీపాలతో ధగధగా మెరిసిపోతుంది. ప్రతి దీపం మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని ఇవ్వమని ఆ శివుడిని కోరుకుంటున్నట్టే ఉంటుంది. ఈ నెలలో చేసే ప్రతి పూజ ఒకవైపు ఆ వాయులింగేశ్వరుడి శక్తిని, మరోవైపు ఆ సాలెపురుగు, పాము, ఏనుగు అన్నింటికీ మించి భక్త కన్నప్ప చూపిన అచంచలమైన భక్తిని గౌరవించుకోవడమే. అంటే ఇక్కడ భక్తి, శక్తి రెండూ కలిసి వేడుక చేసుకుంటాయన్నమాట. అందుకే శ్రీకాళహస్తి అంటే కేవలం రాతి కట్టడం కాదు. అది అద్భుతమైన కథలు, నమ్మశక్యం కాని భక్తి, ప్రకృతిలోని పంచభూతాల శక్తి ఇవన్నీ కలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం. మొత్తం ఈ కథలన్నీ విన్నాక మనలో ఒక ప్రశ్న మిగిలిపోతోంది. అసలు నిజమైన భక్తి అంటే ఏంటి? మనం చేసే ఆచారాలు, పూజలా, లేక కన్నప్పలాంటి వాళ్లు చూపించిన స్వచ్ఛమైన నమ్మకమా? దీనికి సమాధానం ఎవరికి వాళ్ళు వెతుక్కోవాలి. ఏమంటారు?